ఇంకేంటమ్మా ఈమె షార్ట్ వీడియోతో వచ్చేసింది, ఇక మేము చూడక తప్పదు అని అనుకుంటురా. చూడాల్సిందే, తప్పదు, చూడాల్సిందే. నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్ చూడాల్సిందే. నా సబ్స్క్రైబర్స్ ఎట్లాగో ఇష్టంగా చూస్తారనుకోండి. కొత్త వాళ్ళు ఉంటే మీరు కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అయ్యిందంటే ఏదో ఒకటి నోట్లో పడక తప్పదు అనమాట, పానం కొట్టుకుంటా ఉంటుంది. అందుకోసం నేనైతే ఇంట్లో చెన్నెప్పిన ఉంటే బజ్జీలు చేద్దామని ఇంకా బజ్జీలు చేస్తున్నా. బజ్జీలు చేస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. చిన్నప్పుడు 2 రూపాయలు లేదంటే 5 రూపాయలు ఇచ్చి బేసం పిండి తీసుకురాపో అని అంటుండే నన్ను కానీ మా అన్నను కానీ. ఇక మేము తీసుకొస్తే మా అమ్మ ఇన్ని బజ్జీలు చేసేది. 5 రూపాయలకి ఎన్ని బజ్జీలు అయ్యేటివి. ఆ షేప్ ఎట్లున్నా కానీ ఆ బజ్జీలు మస్తులు ఉండేటివి, చాలా బాగుంటుండే. పిండి చారు చేస్తుండే, దాని పక్కకు ఇంకా సూపర్ ఉంటుండే. పప్పుచారు పక్కకు, పిండి చారు పక్కకు సూపర్ ఉంటుండే అనమాట. ఇంకా నేనైతే ఈరోజు అదే స్టైల్లో మా పిల్లలకైతే బజ్జీలు వేసి ఇచ్చాను. బజ్జీలు ఇష్టంగా సూపర్గా ఉన్నాయని చెప్పిర్రు, చాలా బాగున్నాయి బజ్జీలు కూడా. ఇంకా నేనైతే కొంచెమే టీ తాగుతా కాబట్టి, సగం కప్పే తాగుతా కాబట్టి చాయ్ పెట్టుకున్నా. తర్వాత మా పిల్లలకైతే ఇలాచీ వేసి పాలు ఇచ్చిన అనమాట. వాళ్ళు ఇలాచీ వేసిస్తే, బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ లేనప్పుడు ఇలాచీ వేసిస్తే మంచిగా తాగుతారు పిల్లలైతే. ఒకవేళ ఈ టిప్ తెలిస్తే ఓకే, తెలియకపోతే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈవినింగ్ మినీ వ్లాగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.